తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఖరారైంది. కానీ ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది కూడా తెలంగాణలో ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. కాంగ్రెస్ ప్రాజెక్ట్పై ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక ప్రాపగండలు మరి సృష్టిస్తూ ఉంది, బీఆర్ఎస్ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉంది, ముఖ్యంగా కేసీఆర్ పైన అనేక ఆరోపణలు అయితే చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. వాటికి సమాధానం ఇవ్వడానికి ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వచ్చి వాటికి ఒక్కొక్కటిగా సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. వాటికి ఆ సమాధానాలు విన్న కాంగ్రెస్ నేతలు తోక ముడవాల్సిందే అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అభిమానులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు వీటికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు, తను సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదు, తాను రాడు అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితిలో ఉంది. అంటే ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అన్నది కూడా బీఆర్ఎస్ కొంత క్లారిటీ ఇచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే న్యాయ సంబంధించిన నిపుణులతో చర్చలు జరపడం అయితే జరిగింది. ఒకటి, కేసీఆర్ అనారోగ్యం సంబంధించిన విషయాలపైన డాక్టర్లతో కూడా సంప్రదింపులు జరిగింది. మరి అదేవిధంగా న్యాయ నిపుణులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. దానిలో అవినీతి జరిగింది, మరి కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయింది, అక్కడ అన్ని లక్షలు పెట్టినా అక్కడ ఫలితం లేకుండా అయిపోయింది అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తూ ఉందో వాటన్నిటికీ సమాధానాలు కేసీఆర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు కొంత చెప్తున్న పరిస్థితిలో న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని న్యాయ నిపుణులను వెంట తీసుకొని వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మరి కాంగ్రెస్ ఏదైతే నివేదిక పెట్టబోతుందో వాటికి బీఆర్ఎస్ నేతలు సంసిద్ధమవుతున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ ఒక రోజు తర్వాత, అంటే అనుకున్న రోజు కంటే తర్వాత రోజు అయితే స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకంటే వర్షాలు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రివర్గులు ఎవరైతే ఉంటారో ఆ క్యాబినెట్ మంత్రులు మొత్తం మరి అక్కడ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలకి అక్కడ రక్షణ కల్పించే ప్రయత్నాలు వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీ ఒక రోజు తర్వాతకి వాయిదా పడినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా రాడా అనే అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ క్లియర్ కట్గా క్లారిటీ అయితే ఇస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు లీకులు వదులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి వీటికి సంబంధించిన అంశాలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ భారీ ఎత్తున ప్రణాళిక సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుకి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక బీఆర్ఎస్ నేతలు అడుగుతూ ఉన్నారు, అసెంబ్లీ కంటే ముందే ఆ నివేదిక మాకు ఇవ్వండి, ఆ నివేదికలో ఏముంది, మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు, మేము ఏ సమాధానం చెప్పాలనే విషయాలపైన మేము వెల్ ప్రిపేర్గా వేస్తామన్నట్టుగా స్పీకర్ని కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నివేదికలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, వాటిపైన ఏ విధంగా చర్చలు జరుపుతామన్నది కూడా ఒక నివేదిక ఇవ్వండి, దానిపైన మేము కూడా సంసిద్ధమై వస్తామన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. వీటిపైన స్పీకర్ ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఒక నిర్ణయాన్ని తీసుకొని ఖచ్చితంగా మరి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఒక రోజు ముందే బీఆర్ఎస్ నేతలకు ఇవ్వాలి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయితే కోరుతా ఉంది. మరి చూడాలి ఆ నివేదికలు ఏముంది, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది కూడా ఉత్కంఠ పరిస్థితిలో మరి ఖచ్చితంగా వస్తారని బీఆర్ఎస్ నేతలు, రాలేడేమో అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉంది. ఇంకా బీజేపీ అయితే ఎటువంటి స్పందన లేకుండా పరిస్థితిలో ఉంది. మరి చూడాలి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి అనేది.